హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ పవర్ ఆఫ్ మంచి అస్ట్రవర్. ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. సింహరాశి వాళ్ళు ఫైర్ సైన్ 2025 ఇయర్ కదా. 2025 మనం ప్లస్ చేస్తే 9 వస్తుంది కదా, 9 అవుతుంది. ఈ 9వ సంఖ్య చాలా మంచి దైవ సంఖ్య. 7 నెంబర్స్ అండ్ 9 నెంబర్స్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ 2025లో. అండ్ సింహరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఒకటి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, 3 ఉత్తర పల్గుని నక్షత్రం. మఖా నక్షత్రానికి అధిపతి కేతు, పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఉత్తర పల్గునికి రవి. ఇక్కడ వీళ్ళు మంచి స్పిరిచువల్ పర్సన్స్. వీళ్ళు సింహరాశి వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, అందాన్ని ఆస్వాదిస్తారు. వీళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఏదన్నా వాళ్ళు నేర్చుకోవాలి అంటే అది నేర్చేసుకుంటారు ఈజీగా. వీళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ డ్రాయింగ్, పెయింటింగ్ బాగా లైక్ చేస్తారు. బుక్స్ రీడింగ్ అండ్ హౌస్ డెకరేషన్ ఉంటుంది కదా, ఎట్లా అంటే మంచి మంచి థింగ్స్ తీసుకొచ్చి పెట్టడం, డెకరేట్ చేయడం, ఇవన్నీ లైక్ చేస్తారు. ఆ తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తారు. మొహమాటానికి పోయి నచ్చిందని చెప్పరు, నచ్చకపోయినా. నచ్చితేనే నచ్చద్దని చెప్తారు, లేకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. అదనమాట సింహరాశి వాళ్ళు. అంటే మనసులో ఒకటి బయట ఒకటి చెప్పేది వీళ్ళకి తెలీదు. వాళ్ళ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుందో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరి 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారు. అంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉండొచ్చు. ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియకుండా ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఇంబ్యాలెన్స్గా ఉంటారు, అనేబుల్ టు టేక్ డెసిషన్. అంటే ఈ రిలేషన్షిప్లో ఉంటామా వద్దా, ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇంకెవరితోనో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఆ రిలేషన్షిప్లో ఉండాలనిపిస్తుందా? అనిపించదు కదా. అదనమాట ఇక్కడ కన్ఫ్యూషన్. ఈ రిలేషన్షిప్లో ఉంటాలా వద్దా అని అనుకుంటూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 కంపెనీ నుంచి మీకు జాబ్ ఆఫర్ రావచ్చు. ఏది చూస్ చేసుకోవాలి డైలమాలో ఉంటారు. మీకు ఏది మనసుకు నచ్చుతుందో, ఏ పని అయితే మీరు సంతోషంగా చేయగలుగుతారో ఆ పనిని మీరు చూస్ చేసుకోండి. అండ్ అంటే నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారనమాట. ఈ జాన్యువరిలో హెల్త్ బాగుంది. ఫిబ్రవరి ఎలా ఉంది? 6 ఆఫ్ వ్యాన్స్, సక్సెస్, విక్టరీ. మీకు మంచి రివార్డ్స్ వస్తాయి, మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. అండ్ ఫిబ్రవరిలో మీకు బాగా సక్సెస్ లభిస్తుంది. అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు మీరు. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటుంది మీ లైఫ్లో. మనీ అండ్ కెరియర్ వైజ్లో సక్సెస్ సాధిస్తారు. మీకు ప్రమోషన్ వస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. హెల్త్ చాలా బాగుంటుంది. ఫిబ్రవరిలో బాగుంది. ఓకే, మార్చ్, వావ్, ద హెరఫెంట్, మ్యారేజ్ కార్డ్. ట్రెడిషనల్ మ్యారేజ్ జరుగుతుంది, లేదా చాలా టెంపుల్స్కి వెళ్ళడము అలాంటివి చేస్తారు. సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి. అండ్ మీ నాలెడ్జ్ని మీరు అందరికీ ఇస్తూ ఉంటారు, షేర్ చేస్తారు. మీ విజ్డమ్ బాగా పెరుగుతుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ మీకు. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ రావచ్చు. టేక్ అడ్వైస్ ఫ్రమ్ సంబన్. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకొని నిర్ణయం తీసుకోండి. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మెంటర్స్. మీ మెంటర్స్ గైడెన్స్ తీసుకోండి. హై పొజిషన్, సక్సెస్. మీకు ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు అడ్వైస్ తీసుకోండి. మనీ అండ్ కెరియర్ వైజ్లో కూడా ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది మీకు ఒక గురువు లాంటి వ్యక్తి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ శని స్టార్ట్ అవుతుంది.
ఎప్పుడు మార్చిలో. అష్టమ శని స్టార్ట్ అయితే అష్ట కష్టాలు పడాలి అంటారు కదా, అట్లాగా. కానీ 1 ఇయర్ వరకు గురు దృష్టి ఉండడం వల్ల 1 ఇయర్ వరకు పర్వాలే గట్టెక్కేస్తారు. ఆ తర్వాత కొంచెం పొజిషన్ క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే సప్తమ రాహు చూస్తూ ఉంటాడు, మీకు రాశిలోనే కేతు ఉన్నాడు, అండ్ అష్టమ శని అనమాట. భయపించడానికి చెప్పడం లేదు, ఉండే పొజిషన్ చెప్తున్నా. మీ లైఫ్ పార్ట్నర్తో మీకు చాలా గొడవలు వచ్చి సెపరేషన్ జరిగేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే సింహరాశి వాళ్ళు మెయిన్గా ఈ అష్టమ శని జరిగేటప్పుడు డైలీ హనుమాన్ చాలీసా చదువుకుంటా ఉండండి, లేదా వింటూ ఉండండి రోజు యూట్యూబ్లో. అట్లా చేయడం వల్ల మీకు కొంచెం అనుకూల ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్ మళ్ళీ డైలమాలో పడుతున్నారు. 2 of Wands. ఏదో ఒక విషయంగా ప్లాన్ చేస్తూ ఉంటారు, ఏదో ముఖ్యమైన నిర్ణయాలు చేస్తూ ఉంటారు, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి అనుకుంటూ ఉంటారు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఫారెన్ వెళ్ళాలని కూడా ప్లాన్ వేస్తూ ఉంటారు ఎప్పుడు ఏప్రిల్లో. లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, అనేబుల్ టు టేక్ యాక్షన్. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేక్ బ్యాలెన్స్, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ స్టేట్లు ఉంటారు, ట్రావెల్ టు అదర్ ప్లేసెస్, వేరే వేరే ప్లేసెస్కి వెళ్తారు, గుడ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఏప్రిల్లో. మేలో ఎలా ఉంది? వావ్ వావ్ వావ్, 9 of Cups. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, విషెస్ కమింగ్ ట్రూ. ఎప్పుడు ఇది? మేలో చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు, సక్సెస్ అచీవ్మెంట్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు, మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు మేలో. చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అంతా మేజర్ రకాన వస్తూ ఉంది సింహరాశికి. జూన్లో ద వరల్డ్ కార్డ్ వచ్చింది, కంప్లీషన్, అచీవ్మెంట్, ఫుల్ఫిల్మెంట్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, హోల్నెస్. మీరు ఒక సర్కిల్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలనుకుంటూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ సోల్మేట్తో మీరు కనెక్షన్లో ఉంటారు, డివైన్ కనెక్షన్ మీది, చాలా హ్యాపీగా ఉంటారు, జాయ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అవుతుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు, సక్సెస్, మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి, గ్రోత్ వచ్చి స్టార్ట్ అవుతుంది. హెల్త్ చాలా బాగుంటుంది జూన్లో. ఓకే, జూలై జస్టిస్ మీ కర్మ వచ్చి, అంటే మీరు మంచి కర్మ చేస్తుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, బ్యాడ్ కర్మ చేస్తుంటే బ్యాడ్ రిజల్ట్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది జూలైలో. ఓకే, లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్టిస్ ఇన్ రిలేషన్షిప్, స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటారు. కొందరు డైవర్స్ తీసుకోవచ్చు, మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది లీగల్గా, స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు. కొందరు డైవర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు లీగల్గా, అలాంటిది కూడా జరుగుతుంది జూలైలో. మనీ అండ్ కెరియర్ వైజ్గా సక్సెస్ లభిస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కొంతమంది లా ఫీల్డ్లో ఉండొచ్చు, లాయర్గా ఉండొచ్చు, జడ్జ్గా ఉండొచ్చు. రిజల్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్, అంటే మీరు చేసిన పనికి మంచి రిజల్ట్ వస్తాయి, హై పొజిషన్కి వెళ్తారు మీరు జూలైలో. ఆగస్ట్ అంత మేజర్ రకాన చూడండి, 1 2 3 4 మేజర్ రకాన, సూపర్. ద మెజిషియన్, మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని కోరుకుంటున్నారు, మీ స్కిల్స్ అబిలిటీ పెంచుకుంటూ ఉన్నారు, మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు, మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని మెస్మరైజ్ చేసే పార్ట్నర్ అన్నమాట మీ పార్ట్నర్. మేనిఫెస్టేషన్, మీరు ఎవరినైతే కోరుకున్నారో ఆ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉంటాయి. హెల్త్ వైజ్గా చాలా బాగుంది ఆగస్ట్లో కూడా. సెప్టెంబర్ క్వీన్ ఆఫ్ సోర్స్, హానెస్ట్, ఇండిపెండెంట్, ప్రిన్సిపల్డ్, ఫెయిర్. మీరు చాలా ప్రిన్సిపల్డ్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. మీ ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలుసుకున్నారంటే వాళ్ళని మీ లైఫ్లోంచి కట్ ఆఫ్ చేసేస్తారు, ఆ రిలేషన్షిప్పే కట్ ఆఫ్ చేసేసుకుంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లియర్ కమ్యూనికేషన్ చేస్తారు మీరు మీ పార్ట్నర్తో. మీ మీద మీరు ఫోకస్ చేయండి, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ థింక్ అబౌట్ రిలేషన్. ఫీమేల్ డామినేషన్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే,
మనీ అండ్ కెరియర్ వైజ్గా ఎవరో ఒక బాసీ లేడీ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీ బాస్ ఒక లేడీ అయితే ఆమె మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఇండిపెండెంట్గా ఉంటారు. స్టేబుల్ ఫ్యూచర్ ఉంటుంది. పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకుంటారు. హెల్త్ చాలా బాగుంటుంది. అక్టోబర్, ద మూన్ కార్డ్. ఏదో మనసులో బాధపడతా ఉన్నారు, కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు. మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, అది బయటకు చెప్పలేకపోతా ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్, నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్, ఇన్సెక్యూరిటీ, ట్రస్ట్ ఇష్యూ, ఫియర్, డోంట్ హ్యావ్ పీస్, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది. మీ పార్ట్నర్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. అందుకనే మీరు హ్యాపీగా ఉండరు. ఎప్పుడు ఇది అక్టోబర్లో జరుగుతుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా కొంచెం లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీ కాన్ఫిడెంట్ కూడా మీరు లాస్ అవుతారు. డిప్రెషన్కి వెళ్తారు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు. నవంబర్ ఎలా ఉంటుంది? ఫారిన్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. ప్రోగ్రెస్ వస్తుంది. ఎక్స్పాన్షన్, మీరు చేసే కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓవర్సీస్ వెళ్తారు, ఫారిన్ వెళ్ళిపోతారు. నవంబర్లో ఆపర్చునిటీ వస్తుంది, ఫారిన్ ఆపర్చునిటీ వస్తుంది. గ్రోత్ ఉంటుంది. మీ కాన్ఫిడెంట్ బాగా డెవలప్ అవుతుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో థింకింగ్ ఆఫ్ సిచ్యువేషన్, హ్యాపీ రిలేషన్షిప్, కీప్ పేషెన్స్. మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ప్లానింగ్, గ్రోత్, స్లో రిజల్ట్. మీరు ప్లాన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి. హెల్త్ వచ్చి గుడ్ ఇంప్రూవ్మెంట్ సూన్. నెక్స్ట్ డిసెంబర్, టెంపరెన్స్, బ్యాలెన్స్, పీస్, పేషెన్స్. మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. మీ కెరియర్ లైఫ్ని, వర్క్ ప్లేస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో మేక్ బ్యాలెన్స్, గ్రోత్ ఉంటుంది. హీల్ యువర్ సెల్ఫ్, ఓర్పుతో ఉండండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండండి. మనీ అండ్ కెరియర్ వైస్లో గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, అండ్ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. హెల్త్ వచ్చి బాగానే ఉంటుంది, స్లోలీ ఇంప్రూవింగ్. ఓకే. అష్టమ శని అంటే మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఇస్తారు, లీగల్ ఇష్యూస్ ఇస్తారు. అందరూ మిమ్మల్ని అందరిలో కొంచెం బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేదానికి కూడా ట్రై చేస్తారు అష్టమ శని. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆఫీస్లో ఉండేవాళ్ళు కూడా మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టి ఉండండి. ఇంకా ఏ విషయాల్లో మీరు అంటే అధర్మంగా ఉంటే మీకు దెబ్బ పడుతుంది తప్పకుండా. ధర్మంగా ఉంటే దెబ్బ పడదు. అర్థమైంది కదా? మీరు ధర్మంగా ఉండారంటే మీకు ఏ దెబ్బలు పడవు. అధర్మంగా ఉంటే దెబ్బ పడిపోద్ది. ఇంకా ఆలోచించాడు శని, టకామని చేస్తాడు అనమాట. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక 2.5 years అలాగే ఉండాలి. అష్టమ శని ఉండడం వల్ల మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్స్కి కూడా పనిష్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఓ ఇయర్కి ఎనర్జీ అలా ఉంది. సింహరాశి వాళ్ళకి 2025లో సింహరాశి వాళ్ళ ఎనర్జీ అలా ఉంది. ఏంజల్స్, థర్డ్ చక్ర, ఆర్కేంజల్ చామ్యల్. అంటే థర్డ్ చక్ర కొంచెం మీకు మణిపూరక చక్ర యాక్టివ్గా లేదు, యాక్టివ్ చేసుకోండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఆందోళన పెరగద్దు అనమాట. మీకు అంటే భయం వేసింది అనుకోండి మీకు ఫస్ట్లో, ఎక్కడ గడబిడ ఆందోళన పెరగద్ది కదా. అందుకని మీ మణిపూరక చక్ర కరెక్ట్గా పెట్టుకోండి, యాక్టివ్గా చేసుకోండి. అంటే ఎల్లో కలర్ ఎక్కువ యూజ్ చేయాలి, ఎల్లో కలర్ ఫుడ్ తీసుకోవాలి, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మ్యాన్ హోల్డింగ్ కాయిన్, ఆచితూచి ఖర్చు చేస్తారు మీరు. ఆల్ ద బెస్ట్ లియో పీపుల్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు అనుకున్నది సాధిస్తారు. దిస్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. అండ్ మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.